హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో అయితే లేట్ అయిందండి అప్లోడ్ చేయడానికి. ఇదైతే బతుకమ్మ రోజు వీడియో అనమాట. మా ఇంట్లో అయితే ఎప్పుడైనా పూలు అయితే ఎక్కువైతే కొనుక్కరాను నేను. సో మా చుట్టూ దొరికే పూలతోనే నేనైతే బతుకమ్మ పెద్దగా రావడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాను అనమాట. సో ఇలాగా ఫస్ట్ అయితే బతుకమ్మ అమ్మవారికి పేరవడానికి పసుపు కుంకుమ వేసుకొని మంచిగా మనం దండం పెట్టుకొని ఫస్ట్ అయితే స్టార్ట్ చేయాలండి. ఫస్ట్ తంగేడి పువ్వు తెలుసు కదా, అది ఎల్లో కలర్ది అనమాట. ఆ తంగేడి పువ్వు అయితే పేర్చుకోవాలి. ఎందుకంటే అడుగున తంగేడి పువ్వు ఉంటేనే మనకు బతుకమ్మ అనేది పెద్దగా వస్తుందండి. లేకపోతే ఏ పువ్వు పెట్టినా సరే అది అణిగిపోతుంది. సో అడుగు పెట్టినది అణిగిపోతుంది, కనిపించదు. సో మంచిగా రావాలంటే తంగేడి పువ్వు అయితే ఫస్ట్ అయితే పేర్చుకోవాలి. తర్వాతకి అవైతే టేక్ పూలు అండి. నేనే కష్టపడి అసలు అయితే టేక్ చెట్ల దగ్గరికి వెళ్ళి పువ్వు అయితే కోసుకొని వచ్చి వాటిని కట్టలు కట్టుకొని మంచిగా కలర్స్ అయితే వేసుకున్నానండి. నేను మా అమ్మ ఇద్దరం కలిసి కష్టపడ్డాం. నాకు చాలా ఇష్టం బతుకమ్మ. అసలు యాక్చువల్గా ఫస్ట్ అయితే ఇష్టం ఉండకపోయే, మేము చిన్నప్పటి నుంచి పెరవలేదు. ఇప్పుడు ఒక 5-6 ఇయర్స్ అవుతుంది. మా అన్నయ్య ఉన్నప్పుడు మా అన్నయ్యకి ఇష్టం ఉండే చాలా. మా అన్నయ్య బతుకమ్మ పేరవాలి అంటే నేను అనేది బతుకమ్మ వద్దు ఏమొద్దు అది ఇది అని అంటే, మా అన్న నువ్వు నువ్వు ఎత్తుకోకుండా అవసరం లేదు నేనే ఎత్తుకుంటా అని చెప్పేసి మా అన్న ఫోర్స్తోనైతే బతుకమ్మ స్టార్ట్ చేసినాం. కానీ ఇప్పుడైతే నాకైతే చాలా ఇష్టం. కానీ మా అన్నయ్య ఎంజాయ్ చేయడానికి అయితే ఇప్పుడు లేడు కదా, బతుకమ్మని ఎంజాయ్ చేయడానికి లేడు. కానీ మా అన్నయ్య స్టార్ట్ చేసిండు కదా, మా అన్నయ్య లేనప్పుడు ఎందుకు బతుకమ్మని పడేయడం అనేసి మా అన్నయ్య హ్యాపీనెస్ కోసం అప్పుడు స్టార్ట్ చేశాడు కదా, మేము కూడా కంటిన్యూ చేద్దాం అనేసి మా అన్నయ్య చనిపోయినాక కూడా బతుకమ్మ అయితే చేస్తున్నాం. కాకపోతే మా అన్నయ్య ఉన్నప్పుడు బతుకమ్మ చేయాలంటే పువ్వులు ప్రతి ఒక్కటి కూడా అన్నీ తెచ్చి రెడీగా పెట్టేవాడు. ఇప్పుడు మాత్రం ఏం చేస్తాం, మనకు ఎవరు లేరు కదా తెచ్చేవాళ్ళు. సో నేను మా అమ్మ వాళ్ళు అయితే కష్టపడతాం అనమాట పువ్వు తేవడానికి. కష్టం ఏముంది అనుకోకండి. టేక్ పువ్వు తంగేడి పువ్వు తేవాలంటే అవి ఇంట్లో కూర్చుంటే రావు కదా, అడవిలోకి వెళ్ళాలి, చెట్లకి ఉన్నది మొత్తం తెంపుకు రావాలి. టేక్ పువ్వు అయితేనేమో మంచిగా కట్టెబెట్టి మంచిగా అవి రాల్పాలి, కష్టం ఉంటుంది. చూడ్డానికి ఈజీగానే ఉంటుంది బతుకమ్మ పేరవడం, కానీ ఆ పువ్వులన్నీ అరేంజ్ చేసుకోవడమే కష్టం అనమాట. బంతి పూలు అయితే కొనుక్కొచ్చుకుంటాం. మందార పూలేమో మా ఇంట్లో పక్కన వాళ్ళ ఇంట్లో ఉన్నాయైతే 3 డేస్ ముందే మంచిగా తెంపుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలి. బతుకమ్మ మందార పూలు పెడదాం అనేసి అనుకుంటే మళ్ళీ పైన బంతి పూలు పెడితే మందార పూలు అణిగిపోతాయేమనేసి ఆలోచించినాం. సో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, బతుకమ్మ ఏ విధంగా వచ్చిందనేసి, మేము ఎలా చేసినాం అనేసి చూడండి. చాలా టైం పట్టిందనమాట. సో అదంతా స్కిప్ చేసి నేను ఇలా ఫాస్ట్ మోడ్లో పెట్టిన వీడియో 1.5 అవర్ పట్టిందనమాట బతుకమ్మని చేయడానికి. చూడండి మందార పూలు ఎంత బాగున్నాయో, లడ్డువి తెచ్చినాం అనమాట వేరే వాళ్ళ ఇంట్లో. కానీ పైన మందార బంతి పూలు వచ్చేసరికి ఆ మందార పూలు అనేవి కనిపించలే, సింగిల్ లేయర్ కనిపించింది అనమాట. సో నాకైతే బతుకమ్మ పేరవడం అయితే చాలా ఇష్టం. నేనైతే చాలా మంచి వేరుస్తాను అనమాట. మా వీడియో ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే మన వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేయండి, ఓకేనా. ఇంతకు ముందుకేమో మా నాన్న కూడా తెచ్చేవాడు పువ్వు, కానీ మా నాన్న కొంచెం హెల్త్ సరిగ్గా ఉండక ఎర్లీ మార్నింగ్ లేవలేకపోతున్నాడు. తంగేడి పువ్వు మా మామ మా నాన్న అయితే కొంచెం తెచ్చిరనమాట. ఇంకా బంతి పూలు మా ఆయన కొనుక్కొచ్చిండు. ఇలా తలా ఒకటి చేస్తేనే బతుకమ్మ పేరవగలుగుతాం కదా. కొనుక్కొచ్చిన పూలతోనే రావాలి అంటే బతుకమ్మ పెద్దగా రాదు అండ్ కలర్ఫుల్గా ఉండదు. సో మనం ఇలా పల్లెటూరు కాబట్టి మాది, నేనైతే చాలా కలర్ఫుల్గా ఉండడానికి, బతుకమ్మ కలర్ఫుల్గా ఉండడానికి ట్రై చేస్తాను అనమాట. టేక్ పువ్వు తెచ్చి కలర్స్ వేయాలి కదా, సో చాలా కలర్స్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. కానీ చాలా పెద్దగా ఉంటుంది అనమాట, వెయిట్ ఎక్కువైతే మనం బతుకమ్మ మోయలేం కదా అనేసి కొంచెం అయితే చిన్నగా చేస్తాం బతుకమ్మ. మొయ్యాలి కదా, మళ్ళీ పేరవంగానే సరిపోదు కదా బతుకమ్మని మళ్ళీ అక్కడ సెంటర్ దాకా మోసుకుంటూ వెళ్ళి అక్కడ పెట్టాలంటే కష్టం కదా. సో అందుకే మనం వెయిట్ ఎంత మోయగలుగుతామో అంతవరకు అయితే చేసుకోవాలి, అదే హ్యాపీగా ఫీల్ అవ్వాలి. కానీ నాకు ఇంకా పెద్దగా ఉంటే బాగుండు అని ఫీల్ అవుతూ ఉంటా. అంటే మా ఊర్లో నాదే పెద్దగా ఉండాలని నేను అనుకుంటా.
మన ఛానల్ అయితే మానిటైజేషన్ అయిపోయింది. గూగుల్ అడ్సెన్స్ పిన్కి అయితే అప్లికేషన్ అప్లై అయితే చేసుకున్నాను అనమాట. సో గూగుల్ అడ్సెన్స్ పిన్ ఒకటి వస్తే కంప్లీట్ అండి. నాదైతే 1 ఇయర్ కష్టం అనమాట. 1 ఇయర్ నుండి వెనుక నుండి వాళ్ళు వీళ్ళు మాటలు అంటూ ఉంటే అవన్నీ పట్టించుకోకుండా నేనైతే అలాగే 1 ఇయర్ నుంచి కష్టపడుతున్నాను. నేను 1 ఇయర్ అయిందండి ఇప్పుడు. సో అదొక్క పిన్ వచ్చేస్తే అసలు 1 ఇయర్ కష్టానికి ప్రతిఫలం ఉంటుందన్నమాట. సో మీరందరూ కూడా కోరుకోండి అనమాట. నాకు మీ సపోర్ట్ ఉండడం వల్లేనే నా ఛానల్ అయితే ఇంతవరకు మన ఛానల్ అయితే ఇంత ముందుకు వస్తుందన్నమాట. సో ఇప్పుడు మీ అందరి సపోర్ట్తోనే మన ఛానల్ సక్సెస్ అవ్వాలని మీరందరూ కోరుకోండి, ఓకేనా? ఎందుకంటే నా ఛానల్ సక్సెస్ అయింది అంటే మీరు కూడా సక్సెస్ అయినట్టే కదా. నా హ్యాపీనెస్ కాదు, నాకు మాత్రమే హ్యాపీనెస్ కాదు, మన సబ్స్క్రైబర్స్ అందరికి కూడా హ్యాపీనెస్ అనమాట. సో అందుకనే అందరూ సపోర్ట్ చేయండి, ఓకేనా? అందరూ కోరుకోండి ఫస్ట్ గూగుల్ అడ్సెన్స్ పిన్ ఏ ప్రాబ్లం లేకుండా రావాలి అనేసి, క్యాన్సిల్ అవ్వకుండా అనేసి కోరుకోండి, ఓకేనా? అండ్ అందరు ఇలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అంటే అది మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయింది కదా, గూగుల్ అడ్సెన్స్ పిన్ వచ్చాక నేను ఒక మంచి కంటెంట్ అయితే చూస్ చేసుకుందామని అనుకుంటున్నా. ఇట్లా ఏది పడితే అది కాకుండా కంటెంట్తో వీడియోస్ చేద్దామనేసి అనుకుంటున్నా. సో ఏమనుకుంటారో మీరు కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చాలా టైం అయితే పట్టిందండి. బతుకమ్మలు అయితే తోడు బతుకమ్మ ఒకటి, పెద్ద బతుకమ్మ ఒకటి కదా, కానీ నేనైతే 3 బతుకమ్మలు చేసిన అనమాట. ఎందుకంటే ఒకటి మా అమ్మ ఎత్తుకుంటుంది అనేసి చేసిన, కానీ ఇక్కడ చిన్నపిల్ల ఉంది కదా, పిలకలు వేసుకొని మా అన్నయ్య కూతురు అనమాట, వాళ్ళు చేయలేదు ఈసారి. సో తన కోసం అనేసి ఇంకొకటి చేసిన అనమాట. 3 అనమాట. మంచి చిట్టి ఎత్తుకుంది. చూడండి మీరు లాస్ట్, ఓకేనా? వీడియో ఎలా ఉందో లాస్ట్ వరకు చూసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి, ఓకేనా?